ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ. శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను చెప్పుకుంటూ ఉన్నాం. వెంకటేశ్వర శాస్త్రి గారి మామగారు అయినటువంటి చలపతిరావు గారికి ఒక కళ వచ్చింది. అది అద్భుతమైన కళ. ఆ కైలాసంలో ఈశ్వరుడు, అమ్మవారు అవర్ణనీయమైన ఒక దివ్య దర్శనం ఆయనకు ప్రసాదించారు. అతి విచిత్రంగా అప్పటి నుండి వారు చేస్తుండే శనివారం పూజలు చాలించారు. అసలు పూజ అనేదే లేదు. పూజకు వచ్చిన వారికి ఇంకా పూజ లేదు. ఉండదు. ఇక నుండి మీరే మీ కష్టాలు తీర్చమని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకోండి అని అంటూ ఉండేవారు చలపతిరావు గారు. ఈ విచిత్రమైన అద్భుత అనుభవం స్వామీజీకి చెప్పాలని స్వామీజీ దగ్గరకు వెళ్లారు చలపతిరావు గారు. అప్పుడు చలపతిరావు గారిని మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు వెంటనే పిలిపించి దర్శనమిచ్చారు. ఆయన ఎంతో సంతోషంతో ఆ సంఘటన గురించి చెప్పబోగా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు చిన్న చిరునవ్వుతో చాలా అని నర్మగర్భంగా అడగ్గా దానికి ఆయన వలవల చిన్న పిల్లవాడిలాగా ఏడ్చి పాదనమస్కారం చేసుకున్నారు చలపతిరావు గారు. అప్పుడు శ్రీ పూర్ణానంద స్వామీజీ అన్నారు చలపతిరావు గారితో, ఇక మీరు శ్రీశైలం వచ్చేయచ్చు అని. ఒకరోజు చలపతిరావు గారు కూతురు భారతి అలాగే అల్లుడు వెంకటేశ్వర శాస్త్రికి ఏమని చెప్పారంటే, మీకు ముఖ్యమైన ఒక సందేశం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు నిజంగా భగవంతుడే అని. ఆయనను ఎప్పుడూ విడిచిపెట్టకండి అని చెప్పారు. ఆ తర్వాత ఒకసారి యూసఫ్గూడలో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు భారతి, వెంకటేశ్వర శాస్త్రి గారు. స్వామీజీ భారతితో అన్నారు, నీకు నాన్నని నేనే అని. దీంతో ఆమె ఎంతగానో పొంగిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకు చలపతిరావు గారు పరమపదించారు. అందరూ యూసఫ్గూడలో స్వామీజీ దర్శనం అనేక సార్లు చేసుకున్నారు. వారి ప్రేమ వల్ల చలపతిరావు గారు లేని లోటు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి వల్ల భారతి గారికి తీరిపోయింది. అమ్మని పూర్తిగా మర్చిపోయారు. స్వామీజీ దృష్టి మహా అద్భుతం. అందరిలాగే తనకు సంసార తాపత్రయం కొంచెం ఎక్కువే. స్వామీజీ చాలాసార్లు నీకెందుకు బాధ, మేమున్నాం కదా, అన్నీ సవ్యంగానే జరుగుతాయి, ఊరికే భయపడకు అని చెప్పేవారు భారతికి. ఒకసారి నవ్వుతూ, నీ అనవసరమైన ఆదుర్దాకి నువ్వేమైపోతావు అని నాకు టెన్షన్ వస్తోంది అన్నారు శ్రీ పూర్ణానంద స్వామి. దీంతో భారతికి నవ్వు వచ్చింది. ఆ వాక్కులో ఎంత బలముందో ఆమెకు అనిపించింది. సరే నాకెందుకులే అబ్బా, శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు చూసుకుంటారు అని అనుకున్నారు భారతి. అయినా మానవ సహజం అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది కదా. అనేక అద్భుతాలు జరిగి అసలు నలుగురిని కలుసుకునే అవకాశం లేకుండా ఉండే పరిస్థితులు కల్పించారు స్వామీజీ శ్రీ పూర్ణానంద. అప్పుడు తనకు చాలా చక్కటి స్నేహితులను ఇచ్చారు. వాళ్ళే కుసుమకుమారి, రాధ. వీరు సన్నిహితులు, అక్కా చెల్లెళ్ళలాగా ఉండేవారు. స్వామీజీ అనేవారు వీరిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని. దుర్గా సప్తశతి నేర్పించి దాన్ని అనేక రకాలుగా ఎలా చేయొచ్చో నేర్పించారు శ్రీ పూర్ణానంద స్వామీజీ. భారతి ఆరోగ్యం గురించి స్వామీజీ చూపించిన ఆదుర్ద తలుచుకుంటే ఎంతో దుఃఖం వస్తుంది. కొన్నిసార్లు తనకు ప్రాణదానం కూడా చేశారు అని అంటారు భారతి గారు. 1985వ సంవత్సరం నాటికి భారతి, వెంకటేశ్వర శాస్త్రి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు హరిప్రియ, హరిణి. ఒకసారి స్వామీజీతో వీరు అన్నారు, స్వామీజీ వీళ్ళిద్దరూ మాకు చాలు, మాకు తల్లి తండ్రి మీరే కనుక మీరు అనుమతి ఇస్తే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటాము అని. దీంతో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అన్నారు, వాళ్ళు చాలు కానీ మీ పూర్వీకులు ఒకరు మీ దగ్గరకు వద్దామనుకుంటున్నారు. ఇప్పుడు మీరు అనుమతి ఇస్తే వాళ్ళని మీ దగ్గరికి పంపుతాను, మీకు మరో సంతానం అన్నమాట అని అన్నారు. దానికి భారతి గారు, వెంకటేశ్వర శాస్త్రి గారు వెంటనే ఎంత మాట మీ దయ, మీరు ఎలా అంటే అలాగే అన్నారు. ఈసారి మీకు మగపిల్లాడు పుడతాడులే అన్నారు. ముఖ్యంగా ఎంతో సంతోషించారు వారు. తీరా పుట్టాక చూస్తే మళ్ళీ అమ్మాయే.
భారత గారికి, వెంకటేశ్వర శాస్త్రి గారికి ఎంతో కోపం వచ్చింది. స్వామీజీ అబద్ధం చెప్పినందుకు ఎంతో దుఃఖం కూడా కలిగింది. మళ్ళీ ఇంకో ఆడపిల్ల అని. ఆ తర్వాత కొన్నాళ్లకు స్వామీజీ దర్శనంలో బాగా నవ్వి ఇలా అన్నారు, "అరే! నీకు మగపిల్లవాడని చెప్పాను కదా! మళ్ళీ ఆడపిల్లేనా?" అని కాస్త మౌనం వహించి సీరియస్‌గా ఇలా అన్నారు. "మీకు ఆడపిల్లలే క్షేమం. అయినా మీకెందుకు బాధ? మేము చూసుకుంటాం కదా!" అని. ఆ క్షణం నుంచి అసలు ఆ బాధే లేదు. ఆ తర్వాత ఆలోచిస్తే వారికి తెలుస్తుంది. 9 నెలలు ఎంతో సంతోషంగా ఉండటానికి స్వామీజీ వారి కోసం అబద్ధం చెప్పేందుకు కూడా వెనకాడలేదని. మాలాంటి అల్పులపై నిజంగా ప్రేమ కరుణలకు అంతే లేదు. స్వామీజీయే మా మూడవ అమ్మాయికి పేరు పెట్టారు. పుట్టు వెంట్రుకలు ఆశ్రమంలోనే తీయించారు. అన్నప్రాసన పిఏఓ గారి భార్య లలితమ్మ గారితో దగ్గరుండి చేయించారు. అక్షరాభ్యాసం తన సమక్షంలో మా వారి చేత చేయించారు. ఇలా ఎంత కరుణో అని మురిసిపోతారు భారతి గారు. ఒకరోజు యూసఫ్గూడలో కూర్చొని స్వామీజీతో మాట్లాడుతూ ఉన్నారు. కాసేపాగి స్వామీజీ భారతి గారితో అన్నారు, "ఇక నుంచి నేనే నీకు అమ్మని కూడా" అని. వెంటనే ఆనందంతో ఉప్పొంగిపోయిందావిడ. ఈ విషయం నల్లకుంటలో ఉన్న భారతి గారి అమ్మకు తెలియచేసింది. ఆవిడ చాలా సంతోషించి, "పోనీలే అమ్మా, ఇంకా నీ గురించి నాకు బెంగ లేదు" అన్నది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అనుకోకుండా భారతి గారి అమ్మ పరమపదించారు. అప్పుడు తనకు తట్టింది, ఎలా స్వామీజీ ముందే చెప్పారు ఆ విషయం గురించి అని. పిల్లలకు సెలవులు వచ్చినప్పుడు వాళ్ళు అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి, అంటే వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల దగ్గర గడిపి వచ్చేవారు. వాళ్ళు కాలం చేశాక వాళ్ళకి ఎవరూ లేరు పాపం అనుకునేది భారతి గారు. అప్పుడు ఆశ్రమం నుంచి పిల్లల్ని సెలవుల్లో పంపించమని సద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు కబురు పంపించేవారు. ఆ ఆశ్చర్యానికి అంతే లేదు. ఇక నుంచి ప్రతి సెలవులకు వాళ్ళు అలా స్వామీజీ పిలవగానే వెళ్ళి స్వామీజీతో గడిపి వచ్చేవారు. అప్పుడే వాళ్ళకి స్వామీజీ అనేక విషయాలు స్వయంగా బోధించేవారు. వాళ్ళ చేత ఆశ్రమంలో అనేక పనులు చేయించేవారు. మేము తల్లిదండ్రులం వాళ్ళని గురించి ఏమీ పట్టించుకోవటం లేదు, కానీ స్వామీజీ వాళ్ళకి పనిపాటలు నేర్పించి ఎవరితో ఎలా ఉండాలి, ఇలా అనేక విషయాలు నేర్పించారు అని అంటారు భారతి గారు. మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారితో తమకున్న సంబంధం ఏమని వివరించగలను అని అంటారు ఆవిడ. కొన్ని సందర్భాల్లో భారతి గారిని పిలిపించి వంటశాలలో, ఆశ్రమంలో జరిగే హోమాలకి, పూజలకి ప్రత్యేక ప్రసాదాలు తయారు చేసి అందించమని చెప్పేవారు శ్రీ పూర్ణానంద స్వామి. మధ్య మధ్యలో పిలిపించి దర్శనమిచ్చి కాసేపు మామూలు విషయాలు మాట్లాడి కాసేపు నవ్వించి పంపించేవారు. శ్రీ పూర్ణానంద స్వామి వారి దర్శనం చేసుకున్న చాలా కాలం తర్వాత మరిచిపోయిన ఒక విషయం భారతి గారికి గుర్తుకు వచ్చింది. 1976 సంవత్సరంలో పూర్వపు గురువు గారి దగ్గర సాధనలు చేస్తూ ఉండగా ఒకసారి విచిత్రమైన స్వప్నం వచ్చింది భారతి గారికి. దాంట్లో ఒక నిర్జనారణ్యంలో భారతి గారు, ఆమె భర్త వెంకటేశ్వర శాస్త్రి గారు ఒక చెట్టు కింద భయపడుతూ ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఇక్కడ నుండి ఎలా బయటపడాలి, అసలు ఇక్కడికి ఎలా వచ్చాం అనుకుంటూ ఉండగా మరికొంత దూరం నుండి ఒక జటాధారి అయిన ఒక ప్రశాంత మూర్తి చేతులకు 3 స్థానాల్లో రుద్రాక్షలు చుట్టుకుని కాషాయం ధరించి విభూతి రేఖలతో వీరి వైపు వచ్చి అన్నారు, "మీరెందుకు భయపడతారు? ఇక నిర్భయంగా ఉండండి, మేము వచ్చాము కదా" అని. అలా వీరిని ఒక కుటీరం దగ్గరకు తీసుకువచ్చి తురిమేసిన కొబ్బరి చిప్పలో ఏదో మధురమైన పాయసం ఇచ్చి అక్కడే ఉండమన్నారు. ఈ విషయం స్వామీజీ ఒక ప్రత్యేక దర్శనంలో గుర్తొచ్చిందా అనేట్లు భారతి గారి వైపు చూశాక కానీ వారే స్వామీజీ అని గుర్తుపట్టలేకపోయారు. ఇంకా అప్పుడు కలలో ఆయన ఉన్నట్లే అని గుర్తు తెప్పించారు. ఆ క్షణంలో తన వెన్ను తట్టి ఏం భయం లేదు అన్నారు. ఆ స్పర్శతో శ్రీ పూర్ణానంద స్వామీజీ తనకు నిజమైన తల్లి, తండ్రి అనిపించి, నాన్నగారు చెప్పే విషయం మనం ఎప్పుడూ భగవంతునితో నేరు సంబంధం పెట్టుకోవాలి అన్నది ఎంతో నిజం అని నిర్ధారణ అయింది. అది మరి ఎన్ని జన్మల పుణ్య ఫలమో అనిపించింది భారతి గారికి. భారతి గారు, వెంకటేశ్వర శాస్త్రి గారు కలిసి
ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణ పరమాత్మగా పాత్రధారణ చేసిన సినిమాలు చూసినవే పదే పదే చూస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు పాండవులు ఎంత అదృష్టవంతులు. వారి యోగక్షేమాలు స్వయంగా భగవంతుడే చూస్తుండేవారే. ఈ కలియుగంలో ముఖ్యంగా ఇలాంటి రోజుల్లో ఆ భాగ్యం దుర్లభం. ఆ రోజులు కాబట్టి సాధ్యమైంది కానీ, ఇప్పుడు అలాంటి భాగ్యానికి ఎలా నోచుకోగలం అనిపించేది వీరికి. శ్రీకృష్ణ అవతారం సినిమాలో రాయబారంలో పరమాత్మ ధృతరాష్ట్రుడితో పాండవుల బాధ్యత నేను వహిస్తాను, నీ కుమారుల బాధ్యత నీ వహించి నిర్ణయించుకో అన్నప్పుడు ఎంతో దుఃఖం కలిగి భారతి గారు, వెంకటేశ్వర శాస్త్రి గారు సినిమా హాల్లోనే ఏడ్చి, ప్రభో మా బాధ్యత కూడా స్వీకరించండి, మాకెవరూ లేరని ఇంటికి వచ్చాక దుఃఖిస్తూనే ఉండేవాళ్ళు. దీనికి శ్రీ పూర్ణానంద స్వామి వారి అనుగ్రహంగా ఆ పరమాత్మ సాహచర్యం అనుగ్రహించారు. స్వామీజీ స్మరణలోనే జీవితం గడిపేలా, వారే దిక్కని పూర్తి విశ్వాసం కలిగి అది స్థిరంగా ఉండేలా అనుగ్రహించమని స్వామీజీని వేడుకున్నారు భారతి గారు, వెంకటేశ్వర శాస్త్రి గారు. వారి ప్రేమకు తగ్గట్టు నడుచుకోలేకపోతున్నామని ఎంతో బాధగా ఉండేది వీరికి. తమని కరుణించి ఎప్పుడూ మాతోనే ఉండి కాపాడమని మళ్ళీ మళ్ళీ సర్వేశ్వరులైన అద్గురువు శ్రీ పూర్ణానంద స్వామి వారిని ప్రార్థిస్తూ ఉండేవారు భారతి గారు, వెంకటేశ్వర శాస్త్రి గారు. మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం. శ్రీ పూర్ణానందానుగ్రహ ప్రాప్తిరస్తు.